హాయ్ రాహుల్, కంగ్రాట్స్ రా. Thank మొత్తానికి టేబుల్ టాప్ ఫినిష్ చేసాం అండ్ ఇవాళ చాలా మంచి నాక్ ఆడావు. బట్ ఇనీషియల్గా నువ్వు బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు యూ టుక్ యువర్ టైం, చాలా టైం తీసుకున్నావు. అలాంటి టైంలో నీకు ఏమనిపించింది? ఆ టైంలో నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇనీషియల్గా వెళ్ళినప్పుడు కొంచెం వికెట్ చాలా స్లో ఉందని అర్థమైంది. సో నాకు ఇనీషియల్గా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే కొత్త బ్యాట్స్మెన్కి వచ్చిన వెంటనే అంత ఈజీగా రన్స్ రావు. సో ఆ సెటిల్ అయిన బ్యాట్స్మెన్ ఏది ఉన్నారో తనే తీసుకెళ్ళాలి లాస్ట్ వరకు అని చెప్పేసి ఆ థాట్ ఉంది మైండ్లో. సో అది లాస్ట్ వరకు చేస్తాను. అండ్ ఇన్ ద ఎండ్ బౌలింగ్ కూడా వేసావు. సో ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ అనేం లేదన్న, జస్ట్ ఓవర్స్ ఫినిష్ చేయడం కోసం అంతే. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వికెట్లు తీయడానికి కానీ పైకి సిక్స్లు కొట్టించుకున్నాడు. అదే ఆడు ప్లానింగ్, అది నాకు తెలుసు. ఇంకోసారి అలా వేసామంటే బౌలింగ్ ఉండదు రే. ఇప్పుడు బ్యాట్తో ఇనీషియల్గా మంచి స్టార్ట్ ఇచ్చామన్న, కాంట్రిబ్యూట్ చేస్తూ టీమ్కి ఆ స్టార్ట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అయింది ఈ వికెట్ పైన. ఇంకా మళ్ళీ బౌలింగ్లో వచ్చి 3 వికెట్స్ తీసో. సో నీకు ఎలా ఉంది? అరే 3 వికెట్స్ కాదు, 4 వికెట్స్. లాస్ట్ వికెట్ ఇవ్వలేదు. స్టంప్ అవుట్ అది కాదు 3. ఓకే 3 వికెట్స్. బట్ 3 వికెట్స్ అంటే మాటలు కాదు, చూసాక ఎలా వేసాను బౌలింగ్. బట్ యా, బ్యాటింగ్ వచ్చేసరికి ఆ స్టార్ట్ ఇచ్చాను. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత వికెట్ ఇవ్వద్దు. నేను ఇంకా ఎక్కువసేపు ఆడుంటే ఇంకా ఫాస్ట్గా రన్స్ వచ్చాయని నా ఫీలింగ్. సో యా, నెక్స్ట్ గేమ్లో ఏదైతే మిస్టేక్ చేశానో అది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ బౌలింగ్ అంటే ఇంకా బెటర్గా వేసి ఉండటం అనిపించింది, ఎందుకంటే వికెట్ కూడా సపోర్ట్ చేస్తుంది నాకు. ఖచ్చితంగా నేను మేబీ ఐ మైట్ బి లాఫింగ్ అబౌట్ మై బౌలింగ్, బట్ ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ మై బౌలింగ్. థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్.